ప్రతిభకు అంగవైకల్యం ఏమాత్రం అడ్డు కాదని దృఢ సంకల్పంతో సాధన చేస్తే విజయం వరిస్తుందని ఆమె నిరూపించారు. 2016 సివిల్స్ ఫలితాలలో మల్లవరపు బాలాలత 167వ ర్యాంకు సాధించారు. గతంలో బాలాలత 2005లో సివిల్స్లో 399వ ర్యాంకు సాధించారు. తాజా ఫలితాలలో ఆమె 167వ ర్యాంకు సాధించారు. తనలాంటి వారందరికీ స్ఫూర్తి నింపడమే ఆమె ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. తనలాంటి వారికి టీచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే బాలాలత సిఎస్బి ఐఏఎస్ అకాడమీ ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. తాజా ఫలితాలలో తన శిష్యులు గోపాలకృష్ణకు 3వ ర్యాంకు దక్కింది. గురువు 167వ ర్యాంకు, శిష్యులు 3వ ర్యాంకులు పొందారు. మల్లవరపు బాలాలత తన విజయాన్ని మెట్రో టీవీతో పంచుకున్నారు. నా పేరు బాలాలత. మళ్ళా రెండోసారి 2017లో 167 ర్యాంక్ వచ్చిందండి. నేను ఆల్రెడీ జాబ్ చేస్తూ సివిల్స్కి కోచింగ్ ఇస్తూ మళ్ళీ కూడా సివిల్స్ రాయడం జరిగింది. చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉందని చెప్పి ఇప్పుడు ఈ ర్యాంక్తో ఈ రోజుల యువతులందరికీ ఇన్స్పిరేషన్ ఇచ్చి తర్వాత వాళ్ళందరూ ఇంకా బెటర్గా వాళ్ళ జీవితాల్లో పర్ఫామ్ చేసేటట్టు నా ఆశయం అండి. అండ్ చాలామంది అనుకుంటారు ఐఏఎస్ ఐపీఎస్ ఇవన్నీ కూడా అంత ఈజీ కాదు, దానికి ఐఐటీస్ ఐఐఎమ్స్ కావాలి, లేకపోతే మంచి కాలేజ్ నుంచి ఉండాలి అని కాదండి. మనం ఎటువంటి స్థాయి నుంచి వచ్చినా ఖచ్చితంగా ఐఏఎస్ పాస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఈ పరీక్ష అనేది 3 స్థాయిల్లో ఉంటుందండి: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ అంటే ఆబ్జెక్టివ్, మెయిన్స్ అంటే అనలిటికల్, ఇంటర్వ్యూ అంటే మోర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ గమనిస్తారండి. ఎక్కువ మీ వ్యక్తిత్వం ఎలా ఉంది అని గమనిస్తారు. అండ్ సివిల్ సర్వీసెస్ చదువు అంటే మామూలుగా చదవటం కాదండి, ఇది ఒక చదువు కాదు, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. అంటే ప్రతి అంశంలో మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుని సమాజంలో జరిగే అంశాలన్నీ కూడా ఇప్పుడు మహిళల పైన, వితంతువుల పైన, గవర్నమెంట్ వేరియస్ ప్రోగ్రామ్స్ అన్ని స్కీమ్స్, లేకపోతే రైతులు, ఇలాంటి సమస్యలన్నీ కూడా దీనిలో మనం పట్టించుకుని చూడాలండి. దానికి చదువు కంటే కూడా సామాజిక విషయాల పట్ల అవగాహన, ఇంట్రెస్ట్, అవేర్నెస్ ఎక్కువ అవసరం. పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని ఎక్కువ చదివిస్తూ ఉంటే అనేక విషయ పరిజ్ఞానాలు చెప్తుంటే ఈజీగా అర్థమవుతుందండి సివిల్స్ అని. అందుకని దానికోసమే సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి. అండ్ రెండోది, ఈ సంవత్సరం ఫలితాలు చూసుకున్నా, గత 5-6 ఏళ్ళ ఫలితాలు చూసుకున్నా సరే చాలా సామాజికంగా, ఆర్థికంగా చాలా తక్కువ ఉండి కూడా పైకి వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు. సో మనం ఇక్కడ చదువుకున్నాం, ఇది తిన్నాం, డబ్బులు ఉన్నాయా లేవా ఇవన్నీ కాదు సివిల్స్ అంటే. సివిల్స్ అంటే కష్టించి పనిచేసే తత్వం ఉండాలి. ఇంటలెక్చువాలిటీ కూడా కాదు, తెలివితేటల కన్నా కూడా హార్డ్ వర్కింగ్ ఎక్కువ ఉండాలండి. దీనికి కోచింగ్ అనేది కొంతవరకు కూడా అవసరం. ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు సొంతంగా అన్నీ అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. ఎందుకంటే సిలబస్ అనేది ఒక ఓషన్ లాంటిది. దీనిలో కొంతవరకు కోచింగ్ అంటే ఆ కోచింగ్ సెంటర్ ఎన్నుకునేటప్పుడు కూడా మంచి కోచింగ్ సెంటర్, జెన్యున్గా చెప్పే కోచింగ్ సెంటర్కి వెళ్ళి పిల్లలు చదువుకుంటే ఖచ్చితంగా పైకి వస్తారండి. అంతవరకు చేయొచ్చు. అండ్ ఈ సంవత్సరం మనం చూస్తే రిజల్ట్స్లో గ్రామీణ విద్యార్థికి, శ్రీకాకుళం నుంచి వచ్చిన విద్యార్థికి 3rd ర్యాంక్ రావడం జరిగింది. అది కూడా చాలామంది యువతకి ఆదర్శం అవుతుంది. ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు దాదాపు 30-40 మంది ఉంటారండి. అందరూ కూడా సీరియస్ క్యాండిడేట్సే. ఇప్పుడు ఈ సంవత్సరం 10 మందికి పైగా ర్యాంకులు వచ్చాయండి. అంటే ఇక్కడ ఏంటంటే ఓన్లీ రిజల్ట్ ఓరియంటెడ్ కోచింగ్ ఉంటుంది. మోర్ ఇంపార్టెంట్ నేను ప్రతి అంశాన్ని వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటాను. ఎట్లా చదవాలి ప్రతిరోజు ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ ఎక్కువ ఇంటెన్సిటీ కోచింగ్ ఎక్కువ ఉంటుందండి. నా ఫ్యూచరు ఐఏఎస్గా ఉద్యోగం చేయడానికంటే కూడా ఎక్కువ మందిని ఐఏఎస్ని తయారు చేయడం నా ఉద్దేశం అండి. ఎక్కువ మంది దేశానికి, ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు, ఒక 100 మంది హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని చూపిస్తే ఇండియాని నేను అతి తక్కువ కాలంలో మార్చగలను అని చెప్పి ఒక విలువలు గల మంచి నాలెడ్జ్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ని నేను తయారు చేయడం అనేది నా లక్ష్యం అండి. ఆ లక్ష్యం దిశగా కొనసాగదామని అనుకుంటున్నాను.